బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డుని బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డులో ఈరోజు ఎపిసోడ్ని విశాఖ వెస్ట్ నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. విశాఖపట్నం జిల్లాలోని విశాఖ వెస్ట్ నుంచి గత ఎన్నికల్లో ఘనబాబు పోటీ చేశారు. అదే ఎన్నికల్లో వైసీపీ నుంచి అడారి ఆనంద్ బాబు బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై ఘనబాబు 35,184 ఓట్ల మెజార్టీతో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ముందుగా విశాఖ వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు ఘనబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంటో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇవే ఆ హామీలు. కొండ ప్రాంత ప్రజలకు రక్షణ కల్పిస్తాను, రక్షణ చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే ఎల్జీ పాలిమర్స్ ఘటన మీ అందరికీ గుర్తుంది కదా, ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామానికి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. ఇక ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామంలో హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా చేస్తామని చెప్పారు. అలాగే గోపాలపట్నం, నర్వ మధ్య రోడ్లను బాగు చేయిస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇక అండర్ పాస్ బ్రిడ్జ్ల నిర్మాణాన్ని చేపడతామని కూడా చెప్పారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. విశాఖ పశ్చిమలో డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలంలో రోడ్లపైకి మురుగునీరు ప్రవహిస్తూ ఉంది. కురుమమ్మ కాలనీ, గోపాలపాలెంలో తీవ్రమైన కాలుష్యం కనిపిస్తూ ఉంది. చాలా మందిలో ఈ కాలుష్య కారణంగా శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వస్తున్నాయి. దయానంద్ నగర్ ఏరియాలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ అవసరం అని జనాలు అడుగుతూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. డివిజన్లో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు ప్రారంభమయ్యాయి. అలాగే సిఎస్ఆర్ నిధులను ఎమ్మెల్యే సమర్థవంతంగా వాడుతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక గోపాలపట్నం హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ని ఏర్పాటు చేశారు. గోపాలపట్నం జెడ్పీ స్కూల్లో ఇండోర్ స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామానికి తాగునీటి వసతిని కూడా కల్పించారు. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మనం చూద్దాం. ఇక్కడ నెగిటివ్గా ఉన్న అంశాలు కనిపిస్తున్నాయి. డ్రైనేజ్ సమస్యలు, కాలుష్య సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి అని జనం అనుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న అభివృద్ధి పనులే జరుగుతున్నాయి తప్ప పెద్ద పెద్ద అభివృద్ధి పనులు నియోజకవర్గంలో జరగడం లేదు అని జనం అనుకుంటున్నారు. ఇవి ప్రధానంగా ఎమ్మెల్యే గురించి నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.9% మంది చెప్తుంటే, బాగుంది అని 31.6% మంది అంటున్నారు. పర్వాలేదు అని 36.8% మంది అంటున్నారు. బాగా లేదు అని 18.4% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగా లేదు అని 5.3% మంది చెప్తున్నారు. అంటే దగ్గరగా 23% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 77% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉందని అడిగితే, చంద్రబాబు పనితీరు చాలా బాగుంది అని 10.5% మంది అన్నారు. బాగుంది అని 34.2% మంది చెప్పారు. పర్వాలేదు అని 36.8% మంది అన్నారు. బాగాలేదు అని 8% మంది చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 10.5% మంది జనం చెప్తున్నారు. అంటే 18% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 82% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగితే, చాలా బాగుందని 2.6% మంది అన్నారు. బాగుంది అని 21% మంది అన్నారు. పర్వాలేదు అని 55.3% మంది చెప్పారు. బాగాలేదు అని 13.2% మంది అన్నారు. అస్సలు బాగాలేదు అని 7.9% మంది అన్నారు. అంటే ఓవరాల్గా 21% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తే 79% మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉందని అడిగితే 5.3% మంది చాలా బాగుందని చెప్పారు. బాగుంది అని 21.1% మంది అన్నారు. పర్వాలేదు అని 36.8% మంది చెప్పారు. బాగా లేదు అని 28.9% మంది అన్నారు. అస్సలు బాగాలేదు అని 7.9% మంది జనం చెప్పారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే, చాలా బాగుందని 2.6% మంది అన్నారు. బాగుంది అని 18.4% మంది చెప్పారు. పర్వాలేదు అని 52.6% మంది జనం అన్నారు. బాగాలేదు అని 21.1% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 5.3% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే, చాలా బాగుందని 2.6% మంది అన్నారు. బాగుందని 15.8% మంది చెప్పారు. పర్వాలేదు అని
50% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 23.7% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.9% మంది చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయని 26.3% మంది చెప్తున్నారు. కావు అని 36.8% మంది అంటున్నారు. కావచ్చు అని 18.4% మంది చెప్తుంటే తెలియదు అని 18.5% మంది జనం చెప్తున్నారు. ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుందని 21.1% మంది అన్నారు. కాదు అని 26.3% మంది జనం చెప్పారు. కావచ్చు అని 21.2% మంది జనం అన్నారు. తెలియదు అని 31.4% మంది జనం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 5.3% మంది అన్నారు. పెరగలేదు అని 55.3% మంది చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 10.5% మంది జనం చెప్తే తెలియదు అని 28.9% మంది జనం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 10.5% మంది జనం చెప్పారు. రాదు అని 28.9% మంది జనం అన్నారు. రావచ్చు అని 52.6% మంది జనం చెప్తుంటే తెలియదు అని 8% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 15.8% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 13.2% మంది జనం చెప్పారు. తెలియదు అని 71% మంది జనం అన్నారు. ఇవి విశాఖ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్. ఏపీ ప్రోగ్రెస్ కార్డ్